ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 10,000 రూపాయల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం దసరా సెలవుల తెల్లారి నుండి అక్టోబర్ 15 తారీఖు నుండి సమ్మె తప్పదు అని ప్రభుత్వానికి మధ్యాహ్న భోజన కార్మికుల హెచ్చరిక. ఏఐటియుసి మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ గత 22 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయిస్తున్నాయని ఏఐటియుసి ఆధ్వర్యంలో 18 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ధర్నా నిర్వహించి అప్పుడు ఉన్న ప్రభుత్వాలకు తెలిపితే కార్మికులకు గౌరవ వేతనాన్ని 1,000 రూపాయలుగా నిర్ణయించిందని, కేంద్రం 600, రాష్ట్రం 400 కలిపి 1,000 రూపాయల గౌరవ వేతనంగా నిర్ణయం చేసింది. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించినప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 7.5 రేట్లు పెంచాలి అని నిర్ణయం చేసిందని, కానీ అడపాతడపా మిస్ బిల్లులు పెంచుతూ గౌరవ వేతనం పెంచడం మాత్రం మర్చిపోయిందని, మార్కెట్ రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచకపోవడం వలన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా నడవడం లేదని, అలాగే మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికులకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా గౌరవ వేతనం చెల్లిస్తున్నారని, కేరళలో కార్మిక చట్టాలు అమలవుతున్నా అక్కడి కార్మికులకు దాదాపుగా 22,000 రూపాయల గౌరవ వేతనం అందుతుందని, ఆంధ్రప్రదేశ్ లో 3,000, అనేక సమ్మెల అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2,000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఎలక్షన్ కోడ్ వచ్చినందున గత్యంతరం లేని పరిస్థితిలో మధ్యాహ్న భోజన విధులలో చేరాం. ఆ సమయంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ నాయకులు మీరు చేస్తున్న ధర్నా సమ్మెలు న్యాయబద్ధమైనవని, ఆ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 10,000 రూపాయలు మీకు గౌరవ వేతనంగా ఇస్తాము అని ఆ రోజు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పజెప్పడాన్ని దూరంగా ఉంది అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మధ్యాహ్న భోజనం ప్రారంభం అప్పుడే తెలిపింది. ఈ మధ్యాహ్న భోజన పథకం స్థానికులకు ఇస్తే ఉపాధి కలుగుతుంది అని, అలాగే స్థానిక వంటలు చేసి రుచికరమైన భోజనం అందించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని తెలిపింది. దాని విరుద్ధంగా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి 22 సంవత్సరాలుగా 54,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వారి మధ్యాహ్న భోజన కార్మికుల పొట్ట కొట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దసరా సెలవులలోపు 12 తేదీ వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచని పక్షంలో దసరా సెలవుల అనంతరం 15 అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిలిపివేసి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేసింది. ఏఐటియుసి తెలంగాణ మధ్యాహ్న భోజన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి 10,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్స్ సమయంలో మరి అప్పుడు ప్రచారం చేస్తున్న సమయంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శాసనసభ్యులు చాలామంది మీకు మీది న్యాయమైన పోరాటం, మీ సమ్మెలు న్యాయమైనవి, మీరు అన్యాయానికి గురవుతారని తెలిపారు. మరి 9 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు మరి మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యలు ఎక్కడ చేసినా గొంగడి అక్కడే ఉన్నట్టు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. మేము ఆగస్టు 28వ తేదీ రోజు సిపిఐ జాతీయ కార్యదర్శి పూనంనేని సాంబశివరావు గారు ఆధ్వర్యంలో, మరి ఏఐటిసి జాతీయ నాయకురాలు విజయలక్ష్మి గారు, అట్లాగే ఏఐటిసి రాష్ట్ర బృందం, మధ్యాహ్న భోజన బృందం కలిసి సీఎం గారిని కలిసినప్పుడు మరి 10,000 రూపాయలు మాకు జీతం ఇస్తారన్నారు కదా, మరి అమలుపరచాలి అని తెలిపినప్పుడు మరి ఆయన ఇస్తామనే ముచ్చట ఒకటి కూడా చెప్పకుండా మేము హరే రామ హరే కృష్ణకు కొడంగల్లో ప్రారంభిస్తున్నాం, వాళ్ళు తక్కువ రేట్లో మాకు భోజనం పెడతారు అని తెలిపినట్టుగా మాకు తెలుస్తుంది. అంటే మధ్యాహ్నం పోయిన కార్మికులను ఈ 3,000 రూపాయలతోటి చేయండి, లేకుంటే లేదు అనే కాడికి మాట్లాడినట్టు అనిపించింది. మరి 10,000 విషయం ఏమాత్రం చెప్పలేదు. కాబట్టి హరే రామ హరే కృష్ణకు ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి 22 సంవత్సరాలుగా 54,000 మంది కార్మికులము మరి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా శ్రమ దోపిడీని చేసినాయి. ఈ 24 సంవత్సరాల తర్వాత మరి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కొద్ది రోజులలోనే మేము స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్టు, మరి ఏ స్వచ్ఛంద సంస్థ ముందుకు రాలే. గత 5 సంవత్సరాల క్రితం మరి భద్రాచలంలో అక్షయ పాత్ర వచ్చింది. అక్షయ పాత్ర మరి అక్కడ భోజనం పిల్లలకు తినలేకపోతే మరి అక్షయ పాత్ర భద్రాచలం నుండి వెళ్ళిపోయింది. ఆ విషయం కూడా గమనించాలి. మరి మా పోరాటాల ఫలితంగా
ఈరోజు వంట పాత్రలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి మరి బడ్జెట్ పంపింది. దానికి మేము సంతోషిస్తున్నాం. అట్లాగే దసరా సెలవుల లోపు మాకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి అంగన్వాడీకి ఎలాగైతే సరుకులు పంపిస్తారో పూర్తిగా టెండర్ ద్వారా పంపించాలి. మాకు 10,000 రూపాయలు మాత్రం దసరా లోపు చెల్లించకపోతే దసరా అనంతరం సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నాం. 25వ తేదీ రోజు హైదరాబాద్ సత్యనారాయణ భవన్లో మేము ఇంతకుముందే సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టి మరొకసారి సమీక్ష సమావేశం నిర్ణయించుకుంటున్నాం. అక్కడ నిర్ణయించుకొని ఖచ్చితంగా 15వ తారీఖు దసరా తెల్లారి 15వ తారీఖు నుండి సమ్మెకు పిలుపునిస్తున్నామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.